అండ్ మనం ఇందాక థియేటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో థియేటర్స్ పరంగా చూసుకుంటే ఒక పెద్ద థియేటర్ సంస్థ మనకి నార్త్లో దున్కి కారణంగా సలార్కి థియేటర్స్ అయితే ఇవ్వలేదు అని చెప్పేసి టాక్ వచ్చింది. అండ్ అది బయటపడింది, అది నిజమే వాస్తవానికి. అయితే దానివల్ల మనకి నార్త్లో కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అవునమ్మా, అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఓపెనింగ్స్లో వచ్చిన కలెక్షన్స్ ఆ తర్వాత రన్లో రావు. కాబట్టి నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరికినప్పుడు ఓపెనింగ్స్ బాగా వస్తాయి. ఎందుకంటే పెద్ద హీరోలు కూడా ఎందుకు ఒకే రోజు రారు అంటే, ఎంత ఫ్యాన్స్ మధ్య పోటీ ఉన్నా కానీ ఒకళ్ళు ముందు వస్తారు, ఒకళ్ళు తర్వాత రోజు వస్తారు, ఇంకొకళ్ళు ఇంకో రోజు వస్తారు. సంక్రాంతి సీజన్ లాంటి దాంట్లో కూడా నిజానికి థియేటర్స్ పుల్ చేస్తాయి, చేయవని కాదు. కానీ ఓపెనింగ్ డే వచ్చే కలెక్షన్స్ వేరు, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పడితే వేరు. ఇప్పుడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తీసుకుంటే అక్కడ ఒక 5-6 థియేటర్స్ ఉంటే 5-6 థియేటర్స్లో నిన్న డమ్కీ వేసి ఉండొచ్చు, ఈరోజు డమ్కీ ఆపేసి సలార్ వేసి ఉండొచ్చు. కాబట్టి నిన్నటి కలెక్షన్స్ మొత్తం అది కలెక్ట్ చేస్తుంది, ఈ రోజు కలెక్షన్స్ ఇది కలెక్ట్ చేస్తుంది. కాబట్టి రెండింటికి పెద్ద ఇబ్బంది ఉండదు, ఫైనాన్షియల్గా కూడా డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. వేరేజ్ మనకేమొచ్చిందంటే ఇది వాస్తవం కూడా, మనం ఎంత కాదనుకున్నా కానీ దక్షిణాది చిత్రాలు ఉత్తరాది చిత్రాలని ఉత్తరాది థియేటర్స్లోనూ బాగా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగింది. కాబట్టి అందువల్ల థియేటర్స్ ఇవ్వడం అన్నది తగ్గింది, అది సలార్ విషయంలో అన్యాయం జరిగింది. కాబట్టి ఆ రకంగా కొత్త కలెక్షన్స్ మీద అయితే ప్రభావం చూపించింది. కానీ ఫైనల్గా ఫైనాన్షియల్ మ్యాటరే గెలుస్తుంది. సక్సెస్ అయిన సినిమాని ఎవరు ఆపలేరు. ఈ రోజు డమ్కీ కలెక్షన్స్ తగ్గితే ఖచ్చితంగా రేపొద్దున ఆ థియేటర్స్ లో తీసేసి సలార్ వేయాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా.